ఇన్ జనరల్‌గా ఒక భర్త వేరే వాళ్ళతో ఒక ఇల్లీగల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నాడని ఆ భార్యకి తెలిస్తే ఆ భార్య రియాక్షన్ ఏంటి? విడాకులు ఇవ్వడమో, గొడవలు చేయడమో, పంచాయతీ పెట్టడమో, ఇక కొంతమందయితే ఇంకా వికృతం చేష్టలు చేయడమో, లేదంటే ఏసేయడం. ఈ మధ్యలో అది గూడా అయితుంది. కానీ ఇక్కడ ఒక వింత ఘటన జరిగింది. సో, అట్లాంటి ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌లో భర్త ఉన్నాడని తెలుసుకున్న భార్య ఆయన ఏకంగా ఆ ప్రియురాలికి అద్దెకియ్యాల్సిన పరిస్థితి. అద్దెకిచ్చేసింది. ప్రతి నెల ఇన్ని డబ్బులు నువ్వు చెల్లించాలని ఒక రూల్ గూడా, రెగ్యులేషన్ గూడా పెట్టింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్‌లో జరిగింది. సో, థాయిలాండ్‌లో పోల్ కూన్ క్వింగ్ అనొక ఆవిడ వాళ్ళ భర్త వేరే ఆవిడతో ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అని అనుమానించింది. తర్వాత రెగ్యులర్‌గా భర్త ఇంటికి లేట్‌గా రావడం, తర్వాత ఆయన యాక్టివిటీ వేరుగా ఉండడంతో ఒకరోజు రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరిని పట్టుకుంది. పట్టుకున్న తర్వాత భర్త ఆ రిలేషన్‌షిప్ గురించి భార్య ఇంటికొచ్చిన తర్వాత అడిగితే దాటివేస్తూ వచ్చిండు. సో, అట్లా ఒక వారం చూసింది, 10 రోజులు చూసింది. తర్వాత నిలదీస్తే ఆ రిలేషన్‌షిప్ నుంచి నేను బయటికి అసలు రానని తెగేసి చెప్పిండంట భర్త. సో, అప్పుడు ఆ భర్త భర్తం పట్టాలన్న భార్య ఏం చేసింది అనంటే, ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఆ భర్త, ఆవిడ దగ్గరికి ఎళ్లి, "నువ్వు గనక నా భర్తతో ఉండాలి అని అనుకుంటే, నెలలో ఇన్ని రోజులు టైమ్ ఇస్తాను. సో, ఆ అన్ని రోజులు నువ్వు నా భర్తతో ఉండు. కాకపోతే దానికోసం నువ్వు ప్రతి నెల నాకు 30 బాట్‌లు పే చేయాలి" అని చెప్పిందంట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 85,000 ప్రతి నెల చెల్లించాలి అని చెప్పిందంట. సో, ఆ కండిషన్‌కి కూడా ఆ మహిళ ఒప్పుకుందట. కానీ ఈ భర్త మాత్రం ససేమిరా అన్నాడట. సో, భర్తను దారిలో పెట్టాలి అంటే భార్య వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. సో, అట్లా ఇల్లీగల్ రిలేషన్‌షిప్ బయట పెట్టడంతో పాటు ఫైన్ వేస్తా అనొక భయంతో, ఆ డబ్బులు భార్యకి కట్టాలి అనొక భయంతో ఆ భర్త ఇల్లీగల్ రిలేషన్‌షిప్ కట్ జేసి ఇంట్లో ఉండడం స్టార్ట్ జేసిండంట. సో, థాయిలాండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో, ఇట్లాంటి ట్రిక్ గూడా ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసుకోండోసారి.